తాండూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం, చెప్పుకోనికే సిగ్గుచేటు. తాండూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజల కోసమై నిత్యం ఎప్పటికైనా సరే తాండూరుని అభివృద్ధి చేయడం కోసం రాజకీయ బాటబట్టి తెలంగాణ ఉద్యమాలలో తాండూరు నియోజకవర్గంలో ఉద్యమానికి ఊపిరి పోసిన ఒక ప్రముఖ నాయకుడు రోహిత్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్కారం సార్. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్నారు. మీరు గెలిచిన తర్వాత ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు తాండూరు నియోజకవర్గాన్ని చూసినట్టయితే తాండూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు తాండూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యల వలయంగా ఈరోజు తాండూరు నియోజకవర్గం మారింది. మరి దానికి కారణం ఇక్కడున్న పాలకులు. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడున్న పాలకుల వైఫల్యమే ఈరోజు తాండూరు ఈ దుస్థితికి కారణం. అందుకోసమే ఈరోజు తాండూరులో మనం చూసినట్టయితే కాలుష్యం సమస్య ఈరోజు దేశంలోనే అత్యధిక స్థాయిలో కాలుష్యం అధికంగా ఉందంటే అది తాండూరు నియోజకవర్గంలో ఉంది. చెప్పుకోనికే సిగ్గుచేటు. తాండూరు నియోజకవర్గం అనేది ఒక చిన్న ఏరియా. ఈరోజు ఢిల్లీని మించిన కాలుష్యం ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఉందంటే అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఇక్కడున్న తాండూరు నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తూ ఉన్నాయి. ఈరోజు లంగ్స్ ఇన్ఫెక్షన్స్, టీబీ, క్యాన్సర్ వ్యాధులతో చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి ఈరోజు తాండూరు నియోజకవర్గంలో. సో దాన్ని ముందుగా ఇమ్మీడియట్లీ నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ కాలుష్యం సమస్య మీద నేను తప్పకుండా చర్యలు తీసుకొని కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను. మరి దానికోసం ఆల్రెడీ నేను వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఆ ప్రాజెక్ట్ని కూడా త్వరలోనే ఎలక్షన్లకు ముందే నేను ప్రజల ముందర పెట్టబోతా ఉన్నాను. మరి దాంతోపాటు ఇక్కడ చూసినట్టయితే ఇంకొక మేజర్ సమస్య మనం చూసినట్టయితే ఇక్కడ విద్యా సంస్థలు లేవు. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో అత్యధిక శాతంలో యువత ఉంది. మరి 63% యువత ఉంది. దాంట్లో నిరుద్యోగులు దాదాపుగా 90% పైగా ఉన్నారు. మరి యువత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత మరి వాళ్ళకు ఎటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే ఇక్కడ స్కిల్డ్ విద్యా సంస్థలు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా డ్రైవర్లుగా, క్లీనర్లుగా, లేకపోతే ఊర్లలో వాళ్ళ అమ్మా నాయన పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఈరోజు తాండూరు నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. మరి తాండూరులో చూసినట్టయితే చుట్టుపక్కల ఏ నియోజకవర్గాలలో లేని విధంగా ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇక్కడ శుద్ధ ఇండస్ట్రీలు ఉన్నాయి, నాపరాయి ఇండస్ట్రీలు ఉన్నాయి, సో అట్లా లాటరైట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇన్ని సంస్థలు ఉన్నప్పటికీ ఈరోజు తాండూరుని మనం చెప్పుకుంటుంటారు సెకండ్ బాంబే అని చెప్పి. అంత పెద్ద బిజినెస్ ఈడ నడుస్తున్నప్పటికీ కూడా మన పరిస్థితి ఈ విధంగా ఉంది. యువతకు ఉద్యోగాలు లేవంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఐటీఐ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక ఎంబీఏ కాలేజు, ఒక ఇంజనీరింగ్ కాలేజు లేకపోవడమే. మరి ఇంత పెద్ద బిజినెస్ హబ్ అయ్యి ఉండి కూడా ఎందుకు లేవు? అది కూడా ఇక్కడున్న పాలకుల వైఫల్యమే. అదే పాలకులు ఇక్కడ 25 ఏళ్ల నుంచి పాలిస్తున్న పాలకుల ముఖ్యమైన మెయిన్ బిజినెస్ వాళ్ళది వచ్చి విద్యా సంస్థలే. ఈరోజు తాండూరు ప్రజలు ఆయనని మొదటిసారి ఇక్కడ గెలిపించినప్పుడు పిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు, అది చేవెళ్ళలో పెట్టుకున్నాడు, ఆయన స్వస్థలంలో పెట్టుకున్నాడు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు మహేందర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నాడు, అది కూడా తాండూరులో పెట్టలే. అది కూడా తీసుకెళ్ళి అక్కడే వాళ్ళ సొంత స్వస్థలంలో పెట్టుకున్నారు. మరి మొన్నటిసారి మంత్రిని చేస్తే ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, అది కూడా తాండూరులో పెట్టలే, అది కూడా తీసుకెళ్ళి చేవెళ్ళలో పెట్టుకున్నాడు. సో తాండూరు వాళ్ళ ఓట్లు తీసుకుంటూ ఆ పాలకులు వాళ్ళ వ్యాపారం, వాళ్ళ స్థిరాస్తులు వాళ్ళ స్వస్థలంలో పెంచుకుంటా ఉన్నారు తప్ప తాండూరు ప్రజల పట్ల వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు అని చెప్పి దీన్ని చూస్తే తెలుస్తూ ఉంది. మరి ఇన్ని కాలేజీలు వాళ్ళు అక్కడ పెడతా ఉంటే తాండూరులో ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టలేరా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు. మరి వాటితో పాటు ఈరోజు వైద్యం తాండూరు నియోజకవర్గంలో చెప్పుకోవడానికి 200 పడకల హాస్పిటల్ ఉంది. కానీ ఆ హాస్పిటల్లో ఈరోజు చూసినట్టయితే ఎటువంటి సౌకర్యాలు లేవు.
ఈరోజు డాక్టర్లు లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళని కూడా మనం తప్పుపట్టలేం. ఇక్కడ వచ్చిన ప్రతి డాక్టర్లు కూడా కొన్ని రోజులు ఉండేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పిల్లల బతికేమవుతుందో, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, ఈడ విద్యా సంస్థలు లేవని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఏ చిన్న పరికరాలు కూడా పనిచేయట్లేదు. ఆ పరికరాలను రిపేర్ చేయించడానికి కూడా ఇప్పుడున్న పాలకులకు వీలు కావట్లేదు, టైం లేదు. అంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు ఇక్కడున్న పాలకులు. మరి ఇమ్మీడియట్లీ అది ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ 200 పడకల హాస్పిటల్ ఏదైతుందో దాంట్లో ఇమ్మీడియట్గా దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సో వైద్యాన్ని మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు కందిబోర్డు అని చెప్పేసి ప్రజలను 25 ఏళ్ళ నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. ఈరోజు తాండూరులో చూసినట్టయితే మనకు దేశంలోనే అత్యధిక ఉత్పత్తి తాండూరు నుంచి అవుతుంది కంది పంట. మరి అటువంటి కంది పంటకు కందిబోర్డు తేవడము పెద్ద సమస్య కాదు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి వాటితో పాటు ఈరోజు మనకు రోడ్డు వ్యవస్థ, మనకు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే మాత్రమే ఉన్నాం. కానీ హైదరాబాద్ నుంచే తాండూరు వచ్చే రోడ్డు ఏ దుస్థితిలో ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఇక్కడున్న ఇంటర్నల్ రోడ్స్ని కూడా చూసినట్టయితే ఏ ఊరికి కూడా సరి అయిన రోడ్లు లేవు, బస్సులు లేవు. ఇక్కడ రవాణా శాఖ మంత్రిగా ఉండి కూడా ఏ తండాకు కానీ ఏ గ్రామానికి కానీ బస్సు సౌకర్యం లేని కూడా ఇయ్యలేని పరిస్థితి ఈరోజు మన పూర్వ పాలకులుని చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఈరోజు మన ఓల్డ్ తాండూరు పట్టణంలో ఈరోజు చూసినట్టయితే తాగునీటి సమస్య అత్యధికంగా ఉంది. ఈరోజు సమ్మర్ వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా నీరు లేక అలమటిస్తూ ఉన్నారు. మరి అంతేకాదు ఈరోజు సాగునీటి విషయంలో కూడా పూర్తిగా విఫలమైనరు ఇంతకుముందున్న పాలకులు. మనకు కోట్పల్లి ప్రాజెక్టు ఉంది, జుంటుపల్లి ప్రాజెక్టు ఉంది, శివసాగర్ ప్రాజెక్టు ఉంది. మరి కోట్పల్లి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? కోట్పల్లి ప్రాజెక్టు ఈరోజు 1 ఎకరంకి కూడా నీరు ఇయ్యలేని పరిస్థితిలో ఈరోజు కోట్పల్లి ప్రాజెక్టు ఉంది. శివసాగర్ని గురించి మాట్లాడితే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. జుంటుపల్లి ప్రాజెక్టుది అదే పరిస్థితి. మరి వీటన్నిటిని కూడా మరమ్మతులు చేసి ఆయకట్టులను కెనాల్ని మరమ్మతులు చేసినట్టయితే ఎన్నో ఎకరాలకు ఇక్కడ సాగునీరు వచ్చే అవకాశం ఉంది, రైతులకు మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంది. సో తప్పకుండా దాని మీద కూడా దృష్టి సారిస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనం చూసినట్టయితే జోనల్ సిస్టంలో మనకు తీరని అన్యాయం జరిగింది. తాండూరు నియోజకవర్గానికే కాదు మొత్తం వికారాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. ఇప్పుడున్న ఉద్యోగస్తులు, మన నిరుద్యోగులు, రాబోయే తరాలు, మన పిల్లల భవిష్యత్తు కూడా ఈరోజు నాశనమైంది. ఈరోజు ఈ జోనల్ సిస్టమ్ ద్వారా మనకు 100 ఏండ్ల నుంచి మనకు సంబంధాలున్న హైదరాబాద్ చార్మినార్తో మనకు సంబంధాలు ఉండేటివి. అటువంటి సంబంధాలను టోటల్గా కట్ చేయడం జరిగింది ఇప్పుడున్న టీఆర్ఎస్ మంత్రి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి. ఈరోజు మనకు వికారాబాద్ జిల్లా హైదరాబాద్ నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ చార్మినార్ జోన్ కాకుండా మనం తీసుకెళ్ళి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగులాంబ జోన్లో కలపడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని మళ్ళీ మార్చడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాం. ఈరోజు మనము ఒక ఇంటర్వ్యూ చేయాలన్నా, వాళ్ళ హెడ్ ఆఫీస్కి పోవాలన్నా ఉద్యోగస్తులు ఈరోజు 250 కిలోమీటర్ల దూరం పోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ జోనల్ సిస్టమ్ వల్ల మనకు జరిగిన నష్టం. మరి అంతేకాదు ఈరోజు జిల్లాల విభజన జరిగినప్పుడు అప్పుడు కూడా పాలకులు టోటల్గా మన వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేశారు. ఈరోజు తన సొంత మండలాలైన షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ళ ఈ 4 మండలాలు మొదటి మన జిల్లాల విభజన పత్రం చూసినట్టయితే అవన్నీ కూడా వికారాబాద్ జిల్లాలో ఉండే. మరి వికారాబాద్ జిల్లాలో ఉంటే తన ఆస్తుల విలువలు ఎక్కడ తగ్గిపోతాయో అనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన
ఈ 4 మండలాలను వికారాబాద్ జిల్లా నుంచి దూరం చేసి రంగారెడ్డి జిల్లాలో కలపడం జరిగింది. మరి దానివల్ల ఈరోజు అక్కడ నుంచి వచ్చే రెవెన్యూ ఆదాయం ఏదైతుందో ఆ ఆదాయం అంతా మనకు కాకుండా పోయి ఆ రంగారెడ్డి జిల్లాకు పోతూ ఉంది. దానివల్ల తాండూరులో ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయం మొత్తం జిల్లాలకు వెళ్ళడంతో, జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాలకు వెళ్ళడంతో తాండూరులో కూడా ఎటువంటి అభివృద్ధి మనం చూడట్లేదు. సో వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సార్ ఇప్పుడు కార్యకర్తలు కానీ కొన్ని గ్రామాలు కానీ గ్రామస్తులు కూడా అందరూ ఏమంటున్నారు అంటే ఇప్పటి వరకు మాకు ఎలాంటి అభివృద్ధి అనేది ఇక్కడ లేదండి, మాకు వాస్తవం ఇప్పటికి నీటి సమస్య ఉంది, విద్య సమస్య ఉంది, ఇప్పటికి కూడా మేము నీటి సమస్యతో మేము బాధపడుతున్నాం. సో మా నాయకుడిని మేము ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని అందరూ అంటున్నారు. అదేవిధంగా ఈరోజు నామినేషన్ టైంలో కొంతమంది ఎప్పుడైతే నామినేషన్ చేశారో రోహిత్ రెడ్డి గారు ఆ రోజే గెలిచినట్టు ఆల్రెడీ మా నాయకుడు గెలిచిపోయారు అంటున్నారు. సో మీరు గెలవగానే ఇమీడియట్లీ అభివృద్ధి కోసం కానీ ప్రజల కోసం ఎలాంటి హామీ త్వరగా మీరు చేయబోయే హామీలు ఎలాంటివి సార్? ఈరోజు తాండూరు నియోజకవర్గంలో నేను గత 10 ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. వివిధ సంస్థల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిన, ముఖ్యంగా యువతను మోటివేట్ చేసి పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసినాం. యంగ్ లీడర్స్ అనే సంస్థ ద్వారా ఈరోజు కేవలం తాండూరులో కానీ కాదు, వికారాబాద్ జిల్లాలో ఉన్న 18 మండలాలు 535 గ్రామాలలో ఈరోజు యంగ్ లీడర్స్ పేరుతో ఈరోజు యువత మొత్తంని చైతన్యవంతులను చేసినాం. యువత మొత్తాన్ని ఓ తాటిపైకి తీసుకొచ్చినాం. యువతకు వాళ్ళ కుటుంబాల పట్ల బాధ్యత, వాళ్ళ గ్రామం పట్ల బాధ్యత, నియోజకవర్గం పట్ల బాధ్యత, రాష్ట్రం పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత అనేది వాళ్లకు మనము గుర్తు చేసడం జరిగింది. మరి అంతేకాదు ఈసారి రాజకీయాల్లో మార్పు జరుగుతూ ఉంది. యువత రాజకీయాల్లోకి రావాలి అని రాజకీయ చైతన్యం కూడా మేము తీసుకొచ్చినాం. ఈరోజు దానివల్ల ఈరోజు యువత మొత్తం కూడా ఓ తాటిపైకి వచ్చింది. యువత ఎప్పుడైతే రాజకీయాలకు వస్తుందో అప్పుడే మన ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. అంతేకాదు ఈరోజు తాండూరులో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఈరోజు మన ప్రజలందరూ కూడా, తాండూరు ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, నన్ను ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ఆ ఆశీర్వాదాలతోనే ఈరోజు నాకు కాంగ్రెస్ టికెట్ దక్కింది, కాంగ్రెస్ బీఫామ్ వచ్చింది. మరి ఇక్కడ ప్రజలు అంతేకాదు ఇన్ని ఏండ్ల నుంచి వాళ్ళు అభివృద్ధికి నోచుకెళ్ళలేదు కాబట్టి నేను వస్తే తప్పకుండా అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి పదంలో పోతాయి, వాళ్ళ బతుకుల్లో వెలుగొస్తుంది అని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ, అంతేకాదు నేను ఇక్కడ స్థానికుడిని, ఇప్పటివరకున్న పాలకుడిలా నేను బయటోన్ని కాదు, నేను లోకల్ వ్యక్తి కావడము, తను నాన్ లోకల్ కావడం వల్ల ఇక్కడ ప్రజల పట్ల ఎటువంటి బాధ్యత చూపెట్టలేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్నారు. ఈరోజు పెద్దలు, చిన్నలు, అమ్మలు, అక్కలు, యువత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరి నేను కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఏంటంటే ఈరోజు మీరు ఆశీర్వదించి ఈరోజు మీ దీవెనల వల్ల ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నా, నాకు కాంగ్రెస్ టికెట్ వచ్చింది. మరి నేను కూడా గెలిచిన తర్వాత తప్పకుండా ఇక్కడ మన తాండూరులో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కాలుష్యం, అంతేకాదు విద్య, వైద్యం, రోడ్డు వ్యవస్థ, రవాణా సంస్థ, సాగునీరు, మంచినీరు, వీటన్నిటితో పాటు ఉద్యోగాలు, మన నిరుద్యోగతని కూడా ఇక్కడ లోకల్ యువతకు ఇక్కడున్న సిమెంట్ ఫ్యాక్టరీలలో 30% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. మరి ఈ సెక్టర్స్ అన్నిటిపైన కూడా నేను తప్పకుండా కాన్సన్ట్రేట్ చేసి తాండూరు రూపురేఖలు వచ్చే 5 ఏళ్లలో తాండూరు రూపురేఖలను మారుస్తాననే నమ్మకం నాకుంది. తాండూరు నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఊపిరి అంటడానికి మెయిన్ కారణం మీరు సార్. 4 సంవత్సరాల పాటు అటు టీఆర్ఎస్ వాళ్ళతోటి సన్నిహితంగా ఉన్నారు మీరు. ఇప్పటికీ కూడా అటు కేసీఆర్ గారి రిపోర్ట్లో కానీ కేటీఆర్ రిపోర్ట్లో కానీ మీరు పక్కా విన్నింగ్ క్యాండిడేట్ అని రిపోర్టు కూడా ఉంది. బట్ అయినా కూడా మీకు పార్టీ తరఫున టికెట్ రాకపోవడానికి లోటు ఎక్కడ జరిగిందంటారు? ఈరోజు నేను చూసినట్టయితే నేను తెలంగాణ ఉద్యమము జరగడంలో మీరు అన్నట్టుగా కీలక పాత్ర పోషించడం జరిగింది. తాండూరు నియోజకవర్గంలో అప్పటికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పటికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అయినుండే. కానీ ఎప్పుడు కూడా తాండూరు నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి లేడు. నేను వచ్చిన తర్వాత ఉద్యమ బాట పట్టుకొని యువత మొత్తాన్ని కూడా ఈ ఉద్యమంలో దించి పెద్ద చిన్న అమ్మ అక్క చెల్లి తమ్ముడు ప్రతి ఒక్కరిని కూడా
ఉద్యమ స్ఫూర్తిని నింపి ఆ రోజు ఉద్యమం చేసి తాండూరులో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన దాఖలాలు మీ ప్రెస్ మీడియా అందరికీ కూడా తెలుసు. మరి ఆ రోజు నేను మొత్తం కాన్ఫిడెంట్తోని మొత్తం కష్టపడి ఆ రోజు ఉద్యమం చేసి ఉద్యమకారులం అందరం కూడా తెలంగాణ సాధించడంలో మా వంతు కృషి చేస్తే తెలంగాణ సాధించిన తర్వాత ఎలక్షన్లటప్పుడు నాకు రావాల్సిన తాండూరు ఎమ్మెల్యే టికెట్ని నన్ను కాదని చెప్పి మహేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అది కూడా మహేందర్ రెడ్డి అప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒక్కసారి ఓడిపోయి ఉండే. టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉండే. మరి ఆయన సతీమణి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఉండే, తమ్ముడు ఎమ్మెల్సీగా ఉండే. వీళ్ళందరూ ఓటమి భయంతో మా రాజకీయ జీవితం ఏమైపోతుందా అని చెప్పేసి భావించి ఆ రోజు ఉద్యమకారులను కొట్టిపిచ్చిన మహేందర్ రెడ్డి ఆ రోజు కేవలం అధికార దాహంతోనే అధికారం కావాలని చెప్పి ఆ రోజు టీడీపీ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి టీఆర్ఎస్ టికెట్ తీసుకున్నారు. మరి నాకు అప్పుడు ఎమ్మెల్సీ ప్రామిస్ చేసిర్రు. ఎమ్మెల్సీ ప్రామిస్ చేస్తే నేను ఆయనకి సపోర్ట్ చేస్తే నేను వేసిన భిక్ష నా ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రి కూడా అయ్యిండు. మంత్రి అయిన తర్వాత మళ్ళీ అదే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దలకు లేనిపోని అబద్ధ ముచ్చట్లు చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి నా మీద ఎన్నో నిందలేసి ఈరోజు నన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేయించిండు ఈ ఎమ్మెల్యే మంత్రి మహేందర్ రెడ్డి. ఎందుకంటే మళ్ళీ 2018 ఎలక్షన్లలో నేనే ఆయనకు మొగుడినైతా అని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజు నన్ను సస్పెండ్ చేయించడం జరిగింది. అయినా నేను బెదిరింది ఏం లేదు. ఈరోజు తాండూరు నియోజకవర్గం చూసినట్టయితే ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగింది. దానికి ఉదాహరణ అయ్యూబ్ ఖాన్ గారు, ఒక మంచి ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీలో మొట్టమొదటి కార్యకర్త. ఆ రోజు నుంచి 2001 సంవత్సరం నుంచి ఆయన ఉద్యమ బాట పట్టినోడు, ఉద్యమ జెండా పట్టినోడు, జెండా మోసినోడు, తెలంగాణ కోసం కొట్లాడినోడు. అటువంటి వ్యక్తిని ఆ రోజు కించపరిచిర్రు కాబట్టి, ఆ రోజు ఆయనను అవమానించిర్రు కాబట్టి ఆయనకు ఎటువంటి బాధ్యత కానీ గుర్తింపు కానీ నోచుకోలేకపోయిన దాంతో ఆయన బాధతోని ఆత్మహత్య చేసుకోవడం మన రాష్ట్రం మొత్తం కూడా చూసింది. మరి అది కూడా ఈ మహేందర్ రెడ్డి సమక్షంలోనే అది జరిగిందంటే ఎంత బాధాకరమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లా అయ్యూబ్ ఖాన్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి గుర్తింపుకు కూడా నోచుకోలేని స్థితిలో ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు. మరి అటువంటి ఉద్యమ ద్రోహి ఈరోజు నేను ఎక్కడ అతనికి మేకై కూర్చుంటాను అని చెప్పేసి నన్ను పార్టీ నుంచి తొలగించడం జరిగింది. అట్లా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా నేను ప్రజలతోనే ఉన్నా, ప్రజాసేవ చేసిన, ప్రజలకు వివిధ సంస్థల ద్వారా వాళ్లకు మంచి ఉపయోగపడే పనులు చేసిన కాబట్టి ఈరోజు నన్ను లోకల్ కాబట్టి నన్ను ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు, ప్రేమ చూపిస్తూ ఉన్నారు. రేపు నాకు ఘన మెజారిటీతో నన్ను అసెంబ్లీకి కూడా పంపించబోతున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అధికారం చేపడతాం, ఎన్ని స్థానాలలో గెలుస్తా అనుకుంటున్నాను? 100% తెలంగాణలో మహాకూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. నా అంచనా తప్పు కాకపోతే అయితే 70 సీట్లు తప్పకుండా గెలుస్తామనే నమ్మకం నాకుంది. అంటే కాంగ్రెస్ నుంచి 70 సీట్లు, కూటమి తరఫు నుంచి 70 సీట్లు మేము గెలుస్తామనే నమ్మకం నాకుంది. కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు పోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయనకు కేసీఆర్ గారు మహామేధావి. మరి ఆయనకు అర్థమయ్యింది రోజు రోజుకి ప్రజల్లో. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన చెప్పిన ముఖ్యమైన 3-4 అంశాలు, ఒకటి వచ్చేసి రుణమాఫీ, రెండోది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మూడోది వచ్చేసి 3 ఎకరాల భూమి, నాలుగోది వచ్చేసి ఇంటికో ఉద్యోగం. మరి ఈ పనులలో ఏ ఒక్క పని కూడా ఈరోజు జరగలేదు. మరి రోజు రోజుకి ప్రజలకు అసహనానికి గురవుతూ ఉన్నారు, అతని పట్ల విశ్వాసం కోల్పోతున్నారు అని చెప్పి ముందస్తు ఎన్నికలకు పోయిండు. అయినా కానీ ప్రజలేమి అమాయకులు కాదు, ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. నేను కేవలం 4 అంశాలే చెప్పిన, అట్లా 100 అంశాలు చెప్పి ఈరోజు ఏ ఒక్క అంశం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ చెప్పినప్పుడైతే నేను
ఇంటింటికి నల్లా నీళ్లు తాపకపోతే నేను ఓట్లు కూడా అడగను, నా పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కంటెస్ట్ చేయరు అని చెప్పినోడు ఈరోజు మాట మార్చి ఏ ముఖంతో వాళ్ళు ప్రజలకు ముందుకు వస్తూ ఉన్నారు. ఏ ఒక్క పథకం కానీ ఏ ఒక్క వాగ్దానం కానీ తీర్చలేని పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పాలకులది. మరి అటువంటి పాలకులు ఈరోజు భయంతోనే కేవలం అంటే మొత్తం టర్మ్ ఉంటే ఇంకా వాళ్లకు అసలు కనుమెరుగైపోతామనే భయంతోనే ఈరోజు ముందస్తు ఎన్నికలకు పోయిర్రు. అది కూడా వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకున్నారు. ప్రజలు అమాయకులు కారు కాబట్టి, ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈరోజు ప్రజలు అందరూ కూడా కంకణం కట్టుకొని కూర్చున్నారు. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. 130 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఇందిరమ్మ పాలన నుంచి రాజశేఖర రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కసారి ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చిండ్రో కాంగ్రెస్ పార్టీ, ఆ హామీలను తప్పకుండా తీర్చిన పార్టీ, తప్పకుండా అమలు చేసిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ దొంగల పార్టీలాగా అబద్ధము వాగ్దానాలు చేసి కాని పనులను అన్నీ చెప్పి ఈరోజు అటువంటి పరిస్థితి కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేదు. మరి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పేదలకు, తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. మరి వాటిని కూడా తప్పకుండా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మనతో ఉన్నారు. సో వారి అడిగి ఇక్కడ బాగోగులు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ 4.5 సంవత్సరాల కాలంలో ఇంతకుముందు ఉన్న మంత్రి గారు కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది? మీరు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటేసి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? రోహిత్ రెడ్డిని గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఇక మన మంత్రి గారు వాళ్ళ కార్యకర్తలకే ట్రాక్టర్లు ఇచ్చిండు, వాళ్ళ కార్యకర్తలను దగ్గర కూర్చొని పెట్టుకున్నాడు. తతిమూలకు ఏం పని చేయలేడు. ఆయన దాదాగిరి ఒకటి, ఏమీ ఇది కాలేదు. ఇక రోహిత్ రెడ్డి వచ్చిండు కాబట్టి మేము అందరము కలిసి తిట్టుగా మేము రోహిత్ రెడ్డికి చేస్తున్నాం. సో ఈసారి ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారిని గెలిపించుకొని మీ సమస్యలు తీర్చుకుంటాం. ఖచ్చితంగా గెలుస్తాడు, తీర్చుకుంటాం. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయండి? ఉన్నాయి, అన్నీ చిన్న రోడ్స్ అట్లనే ఉన్నాయి. చిన్న ఊళ్ళో అయితే పూర దుమ్ము లేచిపోయినాయి. నీళ్ళు ఇస్తాడు, నీళ్ళు మన్ను తాగుతున్నాం, నీళ్ళు తాగుతలేము కానీ దుమ్ము, నల్ల మన్ను, ఎర్రమన్ను ఇడుస్తున్నాడు, తాగుతున్నాం. అది ఇక నీటి సమస్య బాగుందంటున్నారు ఇక్కడ. లేదు, మా ఊళ్ళో అయితే చూడు, మా ఊళ్ళో ఎట్లున్నదో చూడు, ఎర్ర దుమ్ము నీళ్ళు. అది బంద్ చేస్తే ఇది బంద్ చేయడు, ఇది బంద్ చేస్తే అది బంద్ చేస్తున్నా, అదొకటి. సో గడిచిన కాలంలో ఉన్న మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎలాంటి సమస్యలు కూడా తీర్చలేదు, ప్రజలందరూ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కార్యకర్తలు చెప్తున్నారు. ఆ సమస్యలన్నీ పోవడానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రోహిత్ రెడ్డి గారిని గెలిపించుకొని ప్రజల సమస్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మాట్లాడడానికి మనతో పాటు మరో కార్యకర్తను వాళ్ళు కూడా చెప్పండి సార్. మహేందర్ రెడ్డి గెలిచిన తర్వాత విద్యార్థులకు డిగ్రీ కాలేజీ రాలేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు, వొకేషనల్ అంటే పాలిటెక్నిక్ కాలేజ్, ఏ కాలేజీలో కూడా షాబాద్లో కట్టుకున్నాడు, చెవెల్లో కట్టుకున్నాడు. ఈసారి మహేందర్ రెడ్డిని తరిమి కొట్టే పరిస్థితి ఉన్న తాండూరు ప్రజలు కొడతారు కూడా, అది కొట్టి చూపిస్తాం, తరుముతాం కూడా. ఇంకోటి ప్రజలు ఏంటంటే తాండూరు లోపల కాలుష్యం దేశంలో ఎక్కడ చూస్తే తాండూరులో ఉన్నంత కాలుష్యం దేశంలో ఎక్కడ లేదు, అది ఫస్ట్ లిస్ట్లో ఉంది. దానికి కారణం మహేందర్ రెడ్డి గారు. టెండర్లు ఎప్పుడైనా ఎక్కడన్నా కానీ కనీసము 2 సంవత్సరాల నుంచి పనులు నడుస్తున్నాయి, అదే నత్తనడకన. ఒక నీళ్లు పోయారు, ఒక క్యూరింగ్ లేదు, అన్ని అక్రమాలే చేస్తుండు మహేందర్ రెడ్డి. ఆ మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పే టైం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు గట్టిగా బుద్ధి చెప్తామని కోరుతున్నాం. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? యువ నాయకుడిని ఎన్నుకుంటున్నాం. ఆల్రెడీ రోహిత్ అన్నకి ఎన్నుకున్నాం. మా అన్నకు మనకు టికెట్ ఇట్లా ఇవ్వడం జరిగింది. భారీ మెజార్టీతో, కనీసం 30,000 మెజార్టీతోటి అన్నకు గెలిపిస్తున్నామని కోరుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచన చేసి హైకమాండ్ ఏమైతే నిర్ణయం తీసుకున్నో యువ నాయకుడు 34 సంవత్సరాల రోహిత్ రెడ్డి అన్నకు టికెట్ ఇచ్చి దాని నుండి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి పల్లెల లోపల కూడా యువ నాయకుడు చూసి చిన్న ఏజ్ ఉంది, ఏదైనా మా గ్రామానికి చేస్తాడు అనే ఉద్దేశంతో ఏ విలేజ్ పోయినా
30-40 మెజార్టీ ఇస్తారని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేసిన మహేందర్ రెడ్డి ఇక్కడ తన స్వార్థం కోసమే పనిచేసినాడు తప్ప ఒక ఎన్నుకున్న కార్యకర్త కానీ ఒక యువకులు ఇక్కడ 3-4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటే ఒక్కరు కూడా ఇక్కడ మన పనిచేయట్లేదు. అదేవిధంగా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ లేదు, ఐటీ కాలేజీ లేదు, పీపుల్స్ కాలేజీ ఉంది, ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో జరిగిన కాలేజీ ఇప్పటివరకే రన్ అవుతుంది. ఇక్కడ వచ్చిన కాలేజీలు కూడా అక్కడికి మార్చడం జరిగింది. మొన్న ఉర్దూ మీడియం ఉన్న జుంటిపల్లిని తీసుకుపోయి షాద్నగర్లో పెట్టుకున్నాడు. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి కుయ్యి తప్ప ఆయన భయాన్ని తట్టుకోలేక ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మంచి మెజార్టీతోటి అన్న గెలుపు తథ్యమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదే ఇంకో 3-4 రోజులు 7-11 తారీఖు వరకు రిజల్ట్ తెలియబోతుంది కాబట్టి రోహిత్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు కాబట్టి యువకుని మేము అసెంబ్లీకి పంపిస్తున్నామని చెప్పి సంతోషిస్తున్నాం. అంటున్నారు అతని భయం వల్ల తట్టుకోలేదు అంటే ఏ రకమైన భయం ఉంది మీకు? ఏ రకమైతే భయము అంటే ఏ కార్యకర్తను కూడా ఇంత ఫ్రీగా మాట్లాడలేకపోతాడు. ఎక్కడైనా చిన్న టపాకు కొడితే ధన్నుమంటాడు. అంటే ఇక్కడున్న పరిస్థితులను ఆయనకు ఏం భయపెట్టిస్తుందో ప్రకృతి పరంగా కూడా ఆయనకు ఏమి ఇచ్చేస్తుందో తప్ప ఒక కార్యకర్తగా కార్యకర్త 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుండు అదే ఎవరయ్యా అని అనే గుర్తుపట్టే స్థితిలో లేడు ఆయన. కాబట్టి యువ నాయకుడు ఉన్నాడు కాబట్టి మెమొరీ పవర్ కానీ అసెంబ్లీలో పలానా ఎక్కడి నుంచి కోకడి నుంచి పనిచేస్తుండు, తాండ్రు నుంచి పనిచేస్తుండు అని యువ నాయకునికి పవర్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న అంతమందిలో ఉన్నా ఇక్కడ దగ్గరికి పిలుచుకొని మాట్లాడి తమ్మి నేను చేస్తా, మన పార్టీ ఉంది, మన పార్టీ సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి, ఎన్ఆర్ఈజీఎస్ ఉంది, ఒక జాబ్ కార్డు ఇస్తే 18,000 ఒక లోకల్గా ఉన్న పార్టీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 2006లో ఫిబ్రవరి 2న స్థాపించండి ఏంది ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని. దాని ఎంతోమంది ఊళ్ళో ఉండి పని లేని దినాలలో 100 రోజులు పనిచేసుకొని ఆర్థికంగా ఎదిగిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమేముంది? 6 సిలిండర్లు, 7 కిలోల ఉచిత బియ్యం, ప్రతిదీ కూడా ఈ మేనిఫెస్టో దాన్ని చూసి ప్రజలు చాలా రకంగా మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికున్న మా అమ్మలు అక్కలు ఆడపడుచులు అక్కైనా తమ్ముడైనా అదే కేసీఆర్కు అమ్మ అక్క లేదా బిడ్డకేమో పట్టు చీర అంట, మాకేమో 30 రూపాయల చీరనంట. అంటే మా ఆడవాళ్ళకు పెళ్లి చేసుకున్నాం కానీ చీరలు చేసుకోవడానికి లేదా సంక్షేమ పథకం రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒకే టైంలో ఏమని 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం. భార్యాభర్త బ్యాంకుకి వచ్చి సంతోషపడుకుంటూ బ్యాంక్ మేనేజర్ తీసుకొని అయ్యా నీకు రుణమాఫీ అయింది రాజశేఖర రెడ్డి చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కాబట్టి మళ్ళీ 1,00,000 తీసుకుపోయింది. 1,00,000 తీసుకుపోయి చక్కగా గోల్డ్ షాప్కి పోయి 4 తులాల బంగారం తీసుకున్నారు. ఇదే కేసీఆర్ పీరియడ్లో ఏమైంది? 50,000 తీసుకుంటే 1,50,000 ఉన్న బంగారం రాజశేఖర రెడ్డి ఇచ్చిన బంగారం అమ్ముకొని మళ్ళీ కట్టినాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి అది. కాకపోతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విసుకొచ్చి బంపర్ మెజార్టీ తోటి ప్రతి కాంగ్రెస్ శాసనసభ్యుడు ప్రతి నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీ తోటి చేసి రేపు పొద్దుగాల ఫామ్ అవుతుందని చెప్పి మా తరఫు నుంచి మీ TV9 కానీ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీ మీడియా కానీ తెలపడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తారు? రాబోయే పార్టీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ తోటి గెలుస్తుంది. సీఎం కాంగ్రెస్ పార్టీ సీఎం అవ్వబోతున్నాడు. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో తప్పుడు సంకేతాలు వీళ్ళు ఏం చేస్తున్నట్టే ఈ 4.5 సంవత్సరాలలో ప్రతి మీడియాను కూడా కొనేసిండ్రు. ప్రతి పేపర్ కూడా మా పెద్ద ఇంత లొల్లి ఉన్నా చిన్నగానే ఇస్తారు. అంటే అది ఏందో మనకు తెలియదు కాబట్టి మీరు మాట్లాడుతున్నాం కాబట్టి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియాకు కానీ ప్రతి విలేకరుకు కానీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్తాం, ఉన్నది ఉన్నట్టు రాయండి. జర్నలిజం చేసిండ్రు. జర్నలిజానికి అర్థం ఏముంది? ప్రజల పక్షాన నీవు ఉండి ప్రజల పక్షాన నీతి నిజాయితీతోటి పనిచేయాలి. ఎవరో డబ్బులు ఇస్తున్నారు ఈ పొద్దు ఉన్న జనాన్ని తక్కువ చూపించి ఇక సగానికే ఇస్తాడు మన రోహిత్ రెడ్డి అనే ప్రోగ్రామ్. అయితే మీడియా తప్పుడు ప్రచారం అని కొన్ని మీడియాలు తప్పుగా మీరు అనుకోవద్దు, కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు అంటే మీకు నేను తప్పుగా అనేది కావట్లేదు కానీ కొన్ని పేపర్లు కానీ కొన్ని ప్రింట్ మీడియా కానీ అట్లా తప్పుడు అంటే ఉన్నది ఫ్యాక్ట్. ఇప్పుడు ఇంత జనం ఉంది, ఇట్లా రోహిత్ రెడ్డి అట్లా రకరకాలుగా ఉంది కాబట్టి దయచేసి ఉన్నది ఉన్నట్టు రాయండి ప్లీజ్. ఖచ్చితంగా మీడియా అనేది సమాజానికి ఎప్పుడూ ఉన్నట్టు అందిస్తూనే ఉంటుంది. ఎప్పుడు అనేది సత్యం వైపే ఉంటుంది. నాయకుల పట్ల నాయకుల దృష్టిలో ఎవరైతే ఉన్నారో నాయకుల వల్ల సామాన్యులకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అలాంటి వాళ్ళని నాయకుల పార్టీ నుంచి రక్షించడానికి మీడియానే ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే జరిగిందో అది అక్షర సత్యం అనేది చూపిస్తుంది. ఇప్పుడు మా V3 లక్ష్యం కూడా సామాజిక హితం అండి. ఖచ్చితంగా మేము సామాన్యుల వైపు కానీ సామాజికంగానే ఉంటామండి ప్రయత్నం. సో ఇంకా ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినా ఏ యొక్క
సంక్షేమ పథకాలు అమలు చేసినా వాటిని సక్రమంగా జనాల మధ్యకు తీసుకోలేకపోయింది. జనాలకు ఏ ఒక్క ప్రతిఫలం అందలేదు. వాళ్ళ ఎంట ఉన్న కార్యకర్తలకు తప్ప జనాలకు ఎటువంటి లాభం లేదు ఆ పార్టీ నుంచి. కాబట్టి ఈరోజు ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, పట్టణంలో ప్రతి ఒక్కరు ఒక నిర్ణయానికి వచ్చేసిండ్రు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకొనే ఉన్నారు. రేపు పొద్దున డిసెంబర్ 7 రోజు జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా చేతి గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోని ఈ యొక్క తాండూరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఏ విలేజ్లో చూసినా ఈరోజు మిషన్ భగీరథ అన్నారు, ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నారు. ఈ రోజు వరకు ఏ ఒక్క గ్రామానికి నీళ్లు దాపిన పాపాన ఓలేరు. వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే కాన్సెన్స్ చేస్తున్నారో ఆ యొక్క నియోజకవర్గాల తప్ప ఇతర నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికి ఇటంగా నీళ్లు రాలేవు. ఈసారి వర్షాలు లేక నీటి సమస్య చాలా ఉన్నది. గ్రామాల్లో నీటి కోసం కొట్లాటలు జరుగుతున్నాయి, తాగడానికి నీళ్లు లేక. ఇంటింటికి నీళ్ళు ఇవ్వండి ఓట్లు అడగమని చెప్పిన వాళ్ళు ఈరోజు ఉన్న సీసీ రోడ్లను మొత్తం దొవ్వేసి ఊళ్ళల్లో రోడ్లని పాడు చేసినారు తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదు. అలాగే సబ్సిడీ ట్రాక్టర్లను ఇచ్చారు వారి యొక్క అనుచరులకే తప్ప ఏ ఒక్క సామాన్య రైతుకు సబ్సిడీ ట్రాక్టర్లు అందలేవు. అలాగే ఇప్పుడు బీసీ కార్పొరేషన్లో లోన్లు అన్నారు. ఏ ఒక్క కార్యకర్తకు ఏ ఒక్కరికి గిటంగా జనాలకు ఇప్పటివరకు లోన్లు అందలేవు. కాబట్టి జనాలందరూ నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా మా తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నువ్వు ఎవరిని అడిగినా, కనీసం ఇట్లా పశువుల మేపే వాళ్ళ దగ్గర పోయి అడిగినా కానీ గిట్టంగా రోహిత్ రెడ్డి అంటే కొత్తగా వచ్చిందంటే రోహిత్ అన్నని మేము గెలిపిస్తాం, ఖచ్చితంగా చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడ గిట్టంగా మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని ఎవరు చెప్పట్లేదు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు గిట్టంగా కొంత ప్రింట్ మీడియాలో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఉన్న వాస్తవాన్ని ఖచ్చితంగా వచ్చిన జనాలను చూపలేకపోతున్నారు. అది మీరే గమనించుకొని అందరికీ ప్రతి ఒక్కరికి గిట్టంగా మీరు తగిన న్యాయం చేయండి, వద్దనట్లేము. కాకపోతే ఒక దాన్ని ఎక్కువ చేసి ఒక దాన్ని తక్కువ చేసి చూపడం వల్ల జనాల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా న్యాయంగానే ఉన్నారు లేదనట్లే. కొన్ని పత్రికల్లో మాత్రం ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి, పేర్లు చెప్పరాదుగా కొన్ని పత్రికలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో రోహిత్ అన్న గెలుస్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తాండూరు నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాలు జరిగే సమయంలో ఏనాడు కూడా ఈ పట్నం మహేందర్ రెడ్డి జై తెలంగాణ అన్నది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి తెలంగాణని ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న నిరుద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎంతోమంది ఉద్యోగులు వాళ్ళందరూ కష్టపడి సాధించుకున్న తెలంగాణని బంగారు తెలంగాణగా మారుస్తారనే ఉద్దేశంతో ఈ పట్నం మహేందర్ రెడ్డి గారికి ఓట్లు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. ఈ తెలంగాణలో నిరుద్యోగులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో గ్రామాల్లో కొంతవరకు మార్పు చెందుతుందనే ఉద్దేశంతో అందరూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఇప్పుడేమో ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తా, మిషన్ భగీరథ అని ఏవేవో పనులు చెప్పి ఊర్లలో రోడ్లను మొత్తం దువ్వేసి మొత్తం ఉన్న అభివృద్ధిని కూడా పాడు చేశారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మా వికారాబాద్ జిల్లాను చూసుకుంటే జోగులాంబ జోన్లో కలపడం జరిగింది. దీని పరంగా ఎంతోమంది ఉద్యోగులకు మరియు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసినారు. ఈ జోనల్ విషయం పైన ఏనాడు కూడా నోరు తెరవలేని మంత్రి మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఓట్లు అడగడానికి ఏ విధంగా యువకుల దగ్గరికి వస్తున్నారు అనేది ఇది అట్టహాసంగా అందరికీ అర్థమవుతుంది. హాస్యాస్పద విషయమే. ఊర్లలోకి వస్తే యువకులు మాత్రం మిమ్మల్ని తరిమి కొడతారని అందరి సమక్షంలో నేను చెప్తున్నా. అయితే మీ పైన ప్రతి ఒక్కరూ నిస్సంతృప్తిగానే ఉన్నారు. మీరు ఒక మంత్రి అయ్యుండి ఏం పనులు చెప్తున్నారు? గుళ్ళు, గోపురాలు, కుల సంఘాలకు పైసలు ఇస్తా, కుల మతాలకు పైసలు ఇస్తా అనే మాటలు చెప్తున్నారు. కానీ ఒక మంత్రి అయ్యుండి మీరు ఏం పనులు చేయాలో మీకు తెలుస్తుందా? అసలు ఒక గ్రామంలో రోడ్లు వేపియాలి, మోర్లు కట్టియాలి, స్కూళ్ళు మంచిగా వేపియాలి, భవనాలు కట్టియాలి, కమిటీ హాళ్ళు కట్టియాలి, ఇట్లాంటి పనులు చేయాలి. కానీ నేను గుడికి సమస్యలను ఎప్పుడన్నా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? మంత్రి గారి దృష్టికి నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నా గ్రామం విషయానికి వస్తే నాది పెద్దేముల మండల్ కానాపూర్ విలేజ్. మా విలేజ్లో ఎస్సీ కమిటీ హాల్ కావాలి సార్. మా గ్రామానికి కమిటీ హాల్ లేదు, మా ఊరికి రోడ్డు లేదు. ఆ రోడ్డు సమస్య ఏదో దాన్ని పరిష్కరించండి అంటే 25 సంవత్సరాలు పరిపాలన చేసి రీసెంట్గా మొన్న ఉర్లంగా కొట్లాడంగా రీసెంట్గా మొన్న రోడ్డు పడ్డది. కమిటీ హాల్ గురించి నీకు మొరబెట్టుకుంటే ఫండ్స్ లేవని తిప్పించుకున్న వైనం మీగా ఘనత దక్కింది. అయితే మా గ్రామం హైదరాబాద్ మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ పరిసర ప్రాంతంలోనే ఉంది.
అభివృద్ధికి ఏ మాత్రం కూడా నోచుకోలేదు. దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వచ్చినప్పుడల్లా మీరు అదే మాట చెప్తున్నారు, కానీ అవి కళల్లో మీరు కేసీఆర్ లాగానే మీరు కూడా మాకు కళల్లో కోటలు కడుతున్నారు. దయచేసి అట్లే మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈసారి ఓడిపోతున్నారు. మీరు మీ గ్రామానికి వెళ్తున్నారు. మీరు ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు, మీరు షాబాద్ వాళ్ళు. స్థానికుడు అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గారు వచ్చారు. ఖచ్చితంగా యువకుల మొత్తం ఆయన వెంబడి ఉండి ఆయన భారీ మెజారిటీ మేము గెలిపిస్తామని అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈసారి మీరు ఏమన్నదో మీ ప్రచారం కూడా ఆఫ్ చేసుకొని మీ గ్రామానికి మీరు పోతే కొంతవరకు మీకేమైనా సమయం దక్కుతుందని అంటున్నాను. అయితే మీ దగ్గర ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. వాటన్నింటిని మా తాండూరులో ఒక్క విద్యా సంస్థను కూడా మీరు ఏర్పాటు చేయకుండా చెవెళ్ళ ఆయనకు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఐటీ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ కాలేజీలు ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఆయన ఇక్కడ పరిపాలన 20 సంవత్సరాలు పరిపాలించి ఏనాడు కూడా ఇక్కడ విద్యార్థులకు ఇక్కడ ఉన్న పిల్లలకు ఉపయోగపడుతుందని ఆయన ఆలోచించకుండా ఆయన సొంత గ్రామంలో అక్కడ అతని సొంత ఏరియాలో షాబాద్ సైడు మొయినాబాద్ సైడ్ అక్కడ ఏరియాలో పెట్టుకుంటున్నాడు. ఇక్కడ మా దగ్గర స్థానికంగా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. సిమెంట్ కర్మాగారాల్లో మేము ఏమైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి పోతే మీ దగ్గర కావాల్సినంత చదువు లేదు, మీరు ఇంజనీరింగ్ చేయలేరు, అంటే అలాంటి చదువులు మీరు చదవలేరు అంటారు. అలాంటి కాలేజీలు మరి మా మంత్రి మహేందర్ రెడ్డి గారు ఉన్నాయి కదా, ఆయన ఆ కాలేజ్ ఇక్కడ పెడితే మరి మేము అందరం చదువుకొని మాకు ఉద్యోగాలు వస్తున్నాయి కదా. మరి ఈ విధంగా స్థానికులకు ఏం ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ఈ విషయంలో కూడా ఆయన ఎప్పుడు నోరు మెదపలేరు. మరి ఇలాంటి మంత్రి గారిని తరిమి కొట్టేందుకు ఇక్కడ తాండూరు ప్రజలు మొత్తం అందరూ ఏకమై పని కట్టుకొని కూర్చున్నారు. ఈసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతున్నారని మేము సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. పైలట్ రోహిత్ రెడ్డి గారు ఘన విజయం సాధించబోతున్నారు. మా స్థానికుడు, మా లోకల్ నాయకుడు కాబట్టి ఎంతవరకైనా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నా పుట్టిన ఊరుకు నేను ఏదో ఒకటి చేసుకోవాలి, 10 ఉంటే 10లో కాదు 9%, 5% అయినా చేసుకోవాలనే నాకు ప్రేమ ఉంటుంది. నువ్వు అసలు స్థానికునిగా నీకు 10లో 10% మీకు ఇక్కడ ఎందుకు ప్రేమ ఉంటుంది? మేము చస్తే మా స్థానికులను మమ్మల్ని ఇక్కడే పెడతారు, నువ్వు చస్తే నేను షాబాద్లో పెడతారు, నీకు ఎందుకు ప్రేమ ఉంటుంది అబ్బా మమ్మీనా? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఓడిపోతున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ మీ కార్యక్రమాలన్నీ ముగించుకొని పార్టీ కార్యకర్త. నేను పార్టీ కార్యకర్త కాదు, రోహిత్ రెడ్డి అభిమానిని. నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొని నా చదువులు కూడా అన్నీ పాడు చేసుకోవడం జరిగింది. 12 ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదువుకున్నా, ఇంటర్మీడియట్ చేసిన, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొని. అయితే నాలాంటి ఎంతోమంది 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం మేరకు ఈనాడు తెలంగాణ వస్తే ఆడ కేసీఆర్ విర్రవీకుంటూ కుటుంబ పరిపాలన సాగిస్తూ ఈడ మంత్రి మహేందర్ రెడ్డి కూడా అదే విధంగా కుటుంబ పరిపాలన సాగిస్తున్నాడు. ఆయన భార్య, వాళ్ళ తమ్ముడు, అందరు వాళ్ళు అక్కడ కేసీఆర్ ఏ విధంగా పరిపాలిస్తున్నాడో ఆయన ఇక్కడ కూడా ఆయన అదే విధంగా పరిపాలిస్తున్నాడు. ఈ రెండు తెలంగాణకు పట్టిన దళిద్రాలను వదిలేస్తే మన తెలంగాణ బాగుపడుతుంది, మా తాండూరు కూడా బాగుపడుతుంది, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఈ విధంగా జోనల్ విషయంలో తీవ్ర అన్యాయం చేసిన మంత్రి మహేందర్ రెడ్డి గారు, మీరు దయచేసి ఈ విషయాన్ని కేంద్రం మీరు పై దృష్టికి తీసుకుపోతారని అందరం అనుకున్నాం. కాకపోతే మీరు ఆ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేశారు. మేము ఫైనల్గా ఇప్పుడు మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీకు అవసరం విద్యా సంస్థలు అంటే మీకు ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు? ఎవరికి గెలిపించారు? యువ నాయకుడు కావాలని అనుకుంటున్నాం మేము. పైలట్ రోహిత్ రెడ్డి గారు ఓటేద్దాం అనుకుంటున్నాం, ఓటేసి గెలిపించుకుంటాం. సరే, ఇక్కడ చూస్తుంటే గడిచిన పాలనలో కూడా ఇప్పటి వరకు ఉన్న మహేందర్ రెడ్డి గారు ఎలాంటి పాలన సాగించలేదు. సో తన స్వార్థపూర్వకంగా సాగించుకున్నాడు, ఎట్లాంటి అభివృద్ధి పనులు కూడా చేయాలని చెప్పేసి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏదేమైనా కానీ లాస్ట్కు యువ నాయకుడు రోహిత్ రెడ్డి గారిని గెలిపించుకొని మా సమస్యలన్నీ కూడా తీసుకుందని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. సరే, మహేందర్ రెడ్డి మా రిలేషన్ ఏం కాడు, మా చుట్టం ఏం కాడు. రెండోది మేము ఎస్టీలం. ఒక్కసారి మా తాండా గ్రామం అన్నకు, మహేందర్ రెడ్డి అన్నకు, ఆయన మీద మాకేం కోపం లేదు, ఏం లేదు. ఒక్కసారి వచ్చి మా తాండాకు నీళ్ళ సమస్య చూడమను, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన సీసీ రోడ్లను మొత్తం తీసిపారేయడం జరిగింది. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. కనీసం ఆ డబ్బా ఇల్లు కూడా లేదు మాకు స్థితిలో. ఇప్పుడు 30,000, సరే 30,000 ఇస్తే మాకు గన్లు దగ్గర, సరే ఆ గన్ల నుంచి రాళ్ళు ఎట్లనో తెచ్చుకుంటే సరే 30,000, 40,000, 50,000 ఇచ్చినా. మాది కందానెల్లి తాండా, కందానెల్లి. ఇప్పుడు గడిచిన 4 సంవత్సరాల పాలన ఎన్నిసార్లు ఒక్కసారి నాకు ఎవ్వరు అపార్ట్మెంట్ ఇవ్వకపోతే నేనే ఏం చేసిన హుబర్ నేనే స్వయంగా అపార్ట్మెంట్ ఎట్టా అయితే ఇయ్యడు ఈయన ఇట్టా అయితే ఇయ్యడు. మీరు మహేందర్ రెడ్డి అన్నకు అడిగినా ఇంతే ఉండాలి. ఇప్పటి వరకు ఆయనకు ఓటేసుకుంటా గులాం చేసుకుంటా వచ్చింది సాలైంది మాకు. తట్టేపల్లి మెయిన్ రోడ్డు శంకుస్థాపన చేయనికి వస్తే కింద పడిపోయినా, ఆయన ముందు నడుస్తా కింద పడిపోతే ఆయన లేపిండు. అరే ఏమై అంటే అంతకుముందు నేను నాతో ట్రాక్టర్ ఉన్నప్పుడు ట్యాంకర్తో నీళ్లు పోసింది ఆయన తెలుసు ఆయనకు.
లేపి అంటుండ్రు. అంటే ఏమైందంటే మాకు నీళ్లు మాకు మీ ఆస్తొద్దు అంతస్తొద్దు, మాకు నీళ్లు దాపండి సార్ అన్న. సరే రేపే మీకు ట్యాంకర్ పంపిస్తాను. అవి లేవు. సరే లేదు ట్యాంకర్ పంపించినప్పుడు మేము ఎవరికి చెప్పుకోలేము. అక్కడి నుండి మాకు చిన్నగా సత్తా చేస్తారు. ఎవరైనా కాలం అయితే ఏమన్నా అయితే మాకు తాండ్రులో ఎవ్వరు అంగర్దిం పనికి వస్తామన్నట్లు. ఇప్పుడు మాకు మున్సిపల్ చైర్మన్ కొంచెం గ్రీప్లో ఉన్నది కాబట్టి మున్సిపాలిటీలో కూర్చుంటాము. అప్పుడు అక్కడికి వచ్చి ఏమంటారు ఆయన తెలుసా, మీరు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు, మీకు కమిటీ హాల్ కట్టించిన అంటాడు. ఎక్కడ మాకు చూపించండి సార్, మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం, మాకు చూపించండి ఒకసారి అంటున్నాం. ఏమన్నా గట్టిగా అడగడానికి పోతే మహేందర్ అన్న ఏమో కేసులు పెడతాడు. అన్నకు ఈసారి బాగా మాకు బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తాము. ఇప్పుడు మీ మీద ఏమైనా కేసులు ఫైల్ చేశాడు. ప్రస్తుతం మీ మీద కేసు ఉంది. అంటే ఏ రకమైన కేసు పెట్టారు? ఏ రకమైన అంటే ఏమన్నా ఆఫీసర్ను గట్టిగా అడిగినాం అనుకో, ఆఫీసర్ నుంచే పెట్టిస్తాడు. ఒక హౌసింగ్ ఏ రకంగా ఇప్పుడు ఒక హౌసింగ్ ఏను గట్టిగా అడిగిన అన్నట్టు, ఏం సార్ మీరు బిల్ ఇస్తామన్నారు, బేస్మెంట్ ఫోటోలు కూడా ఉన్నాయి నాకు, బేస్మెంట్ దిగినా అంతా చేసిన, ఇప్పుడేమో మీరు క్యాన్సిల్ అయింది లేదు అది ఇది మీరు చెప్పే కారణం ఒక రైటింగ్లో రాసి ఇమ్మన్నా. సరే నోట్తో చెప్తున్నారు కదా, అదే ఒక రాతపూర్వంగా రాసియండి అన్న. వాడు ఆఫీసర్ ఫోన్ చేసిండొచ్చు, వాడు ఫోన్ చేసిండొచ్చు. లాస్ట్కి వచ్చి నేను మధ్యాహ్నం లంచ్ చేసి జరసేపు రెస్ట్ తీసుకుందామని పండుకుంటే వచ్చి పోలీసులు తోలుకొని పోయారు. ఇప్పుడు మా మహేందర్ రెడ్డి గారు చేసిన ఖచ్చితంగా ఏదేది ఇప్పుడు మేము గట్టిగా అడిగే హౌసింగ్ ఏజ్ నుంచి గట్టిగా ఏదైనా ఇప్పుడు ఎస్టీ మీకు ఏదో కులానికి ఇవి ఇస్తా అంటే మేము గట్టిగా అడుగుతాం కదా. గట్టిగా అడిగేటందుకు నువ్వెందుకు నీకే అంతెందుకు, మళ్ళీ వచ్చి కలుస్తాడు. కేసు మనం బెల్ మీదకి బయటకు వస్తాం కదా, మళ్ళీ వచ్చి ఫోన్ మీద కాంటాక్ట్ అవుతాడు, ఫోన్తో కాంటాక్ట్ అవుతాడు, మళ్ళీ అడుగుతాడు. కానీ ఆయన అంత చేయలేము, ఆయన అన్ని మోస పనులు. ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో మీరంతా కూడా ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి కార్యకర్తలు వేసాం. ఫైనల్గా ఇప్పుడు ఏమనుకుంటున్నారు? రెండోది ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు 7-8 ఉన్నాయి. మేము లంబాడి ఎస్టీలం ఒక చిన్నగా, మేము ఎక్కువ అయితే ఈడ ఉన్నదే ఇంటర్ వరకు. నీ కాలేజీలు మొత్తం నువ్వు షాబాద్లో పెట్టుకున్నా, ఈ పాలిటెక్నికల్ పెట్టుకున్నావు, మెడికల్ కాలేజ్ పెట్టుకున్నావు, ఇంజనీర్ కాలేజ్ పెట్టుకున్నావు, అన్ని షాబాద్లో పెట్టుకున్నా. సరే మేము చదువుకున్న ఇంటర్కి మేము లాస్ట్కు ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో వాచ్మెన్కి పనికి రామా అన్న అని అడుగుతున్నాం మహేందర్ రెడ్డిని. అన్నా మేము లాస్ట్కి వస్తే వాచ్మెన్ అక్కడ ఫ్యాక్టరీలో నిలబడి ఖాళీ లాఠీ పట్టుకొని ఇట్లే 8 గంటలు నిలబడలేమో, ఒక 7-8 వేలు జీతం ఇవ్వలేరా వాడు ఫ్యాక్టరీ వాడు. ఒక ఫోన్ మినిస్టర్వి, రవాణా శాఖ మినిస్టర్వి, నువ్వు ఒక ఫోన్ చేస్తే అక్కడ మాకు కనీసం ఎక్కువ మాకు పాలిటెక్నికల్ లేదు కాబట్టి మేము పాలిటెక్నికల్ చదువుకోలేము కాబట్టి మాకేంది ఇంటర్ వరకు చదువుకున్నాం. ఇంటర్ వరకు చదువుకున్నాడు ఏం పనికి రాడా, ఏం లాస్ట్కు మహేందర్ రెడ్డి చేస్తే ఎక్కడేస్తారు మీరు ఒక కోసం చెప్పండి. లాస్ట్కు ఆయన మాంసం కూడా మాకు పనికిరాదు, లాస్ట్కు ఆయన మాంసం కూడా మాకు పనికిరాదు. తీసుకుపోయి షాబాద్లు వేసుకుంటాడు. మొత్తం అందరం కట్టు కలిసిగా మహేందర్ రెడ్డికి పని చేస్తున్నారు. ఏమిటికి ఆయన పైసలు ఇస్తుంటే పని చేస్తున్నారు తప్ప వేరేది ఏం లేదు. అందరం కలిసి కట్టుగా తాండూరు నియోజకవర్గం మాట్లాడుకున్నాం. కంపల్సరీ రేపు 7వ నెల అవతల కౌంటింగ్ ఎప్పుడు 11 నాడు కౌంటింగ్కు నీకు ఆల్రెడీ ఉయ్ అనుకుంటా ఆంబులెన్స్ వేసుకొని పోతుందన్న సంతోషంగా. మేము 40,000 మెజారిటీతో రోహిత్ రెడ్డిని గెలిపే స్థితిలో అప్పుడు మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా 25 నుంచి 40,000 మెజారిటీ చూపిస్తాం. గెలుపు అయిపోయింది మహేందర్ అన్న, నువ్వు గెలుపు అయిపోయింది. మొన్న నువ్వు పర్వతపూర్లో నోరు జారింది, కాంగ్రెస్దే హయాం, కాంగ్రెస్దే హవా, కాంగ్రెస్దే అని గుడంగా అన్నావన్నా. అయిపోయింది. నాలుక మీద నీళ్ళు పోయినాయి అన్న నీ నాలుక మీద నీళ్ళు పోయినాయి, అయిపోయింది. అంగడి అయిపోయింది, గొంగడి గొప్పకొని పోయేదే ఉన్నది. సంతోషంగా తోలిస్తాం. సో ఈ కాన్స్టిట్యూషన్ గడిచ 4.5 కాలంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఎలాంటి పనులు జరిగింది? సో రాబోయే ఎన్నికల్లో ఏ నాయకునికి మీరు సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు తాండూరులో చూస్తే ప్రతి ఏడ చూస్తే దుమ్ములే. ఇప్పుడు 4.5 సంవత్సరం నుంచి ఏం చేయకుండా మంత్రి మహేందర్ రెడ్డి గారు ఏం చేయలేరు, జనాలకి తెలిసిపోయింది. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మన కాంగ్రెస్లో ఒక యంగ్ లీడర్ కావాలని మనం అందరూ కావాలని కోరుకున్నాము. వచ్చేసినారు అన్న టైగర్ రోహిత్ రెడ్డి గారు.
ఖచ్చితంగా 50-40 వేల నుంచి గెలుస్తున్నారు అన్న. మనకు ఇంకా చెప్పేది ఏమంటే మీకు అన్నీ తెలుసు, మీరు కూడా సర్వే చేస్తున్నారు. ఇంకా అడగండి, ఇంకేమన్నా అడగండి. సో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఎవరికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీకే గెలిపిస్తాం, ఇప్పుడు మెజార్టీగా గెలిపిస్తాం. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇప్పటికీ అంటే 2018 వరకు కూడా ఇంకా నీటి సమస్య ఉంది అంటే ఇప్పుడు నీటి సమస్య ఉంది అంటున్నారు, ఆ సమస్య ఉంది అంటారు, ఈ సమస్య విద్యా సంస్థ అంటున్నారు. ఈ సమస్యలను కూడా ఇప్పటివరకు మీరు మంత్రి గారి దృష్టికి ఎప్పుడు తీసుకెళ్ళలేరా? ఎప్పుడు అన్ని రకాల్లో అతనికి తెలుసు. ఖాళీ మనకి ఏం చేపిస్తున్నాడు అంటే ఏ పని ఉంటే మేము చేసేస్తాము, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి మోసంలో అన్ని మోసం అని జూటా మాటలు. పాత తాండూరులా బిరీ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు పాత తాండూరులా బిరీ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు దాకా బ్రిడ్జ్ లేదు, ఏం లేదు. పాత తాండూరులా జన్నత్ చేస్తా, అది చేస్తా అని అబద్ధాల మాటలు అన్నీ.